హలో అండి. టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇప్పటి నుంచే మీకు అన్ని అప్డేట్స్ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి వీడియోస్‌లో. సో ఇకపోతే మనము ఈరోజు అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఆ 2 ఉమ్మడి జిల్లాలకు సర్కార్ ఇంజినీరింగ్ కళాశాలలు ఎప్పుడు? సో నిజామాబాదు, ఆదిలాబాద్‌లకు తప్పని ఎదురుచూపులు. సో ఈ 2 జిల్లాల్లో ఆహ్, ఇంజినీరింగ్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ విధంగా మనకి న్యూస్ అయితే వచ్చింది. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై ఓ విధానం అంటూ లేకుండా పోతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే ప్రస్తుతం నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఒక్కటి లేకపోవడంతో సర్కారు ఎప్పుడు కరుణిస్తుందా అని ఆయా జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఉన్నతీకరించాలన్న ప్రతిపాదనలు ఉన్న ఆ ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోనూ అదే పరిస్థితి ఉంది. బాసర ఆర్జీయుకేటీ ఉన్నా అందులో 10వ తరగతి విద్యార్హత పైనే ప్రవేశాలు ఉంటాయి. తెలుసు కదా. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, మంతిని, సిరిసిల్లలో జేఎన్టీయూహెచ్ కళాశాలలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు, వరంగల్ జిల్లాల్లో కాకతీయ యూనివర్సిటీ కళాశాలతో పాటు 2023-24లో మహబూబాబాద్లో కళాశాల ఏర్పాటైంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తిలో కళాశాల ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరం 24-25 కోస్గి, నారాయణపేట జిల్లాలో కళాశాల ప్రారంభమైంది. వచ్చే విద్యా సంవత్సరం 25-26 నుంచి పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుల్తాన్పూర్ జేఎన్టీయూహెచ్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రాంగణంలో కళాశాల ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలకు కలిపి జేఎన్టీయూహెచ్లో ఒకటి, ఓయూలో 2 కళాశాలలు, ఆర్కిటెక్చర్ వర్సిటీ లాంటివి ఉన్నాయి. సో హుస్నాబాద్లో కళాశాల ఏర్పాటు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఆచార్య విజయకుమార్ రెడ్డి జేఎన్టీయూహెచ్ రెక్టార్, ఆచార్య కృష్ణయ్య ఓయూ, శ్రీనాథ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జేడీ ఇటీవల సమావేశమై చర్చించారు. హుస్నాబాద్లో కళాశాల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇదిలా ఉండగా మరోపక్క రాజకీయ పలుకుబడి ఉన్న చోట కళాశాలలు వస్తున్నాయి తప్ప మంజూరులో శాస్త్రీయత ఉండటం లేదన్న విమర్శలు ఆచార్యుల నుంచే వస్తుండటం గమనార్హం. సో ఇది మనకి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించిన న్యూస్. ఇకపోతే మనకి ఇంకొక న్యూస్ కూడా ఉంది. బీటెక్ సీట్లకు అనుమతి ఇవ్వండి, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల డిమాండ్. సో ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మేబీ స్టోరీ ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ అంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో ఏవైతే ఒక 25,000 దాదాపు 25,000 సీట్స్ ఏఐసిటి అప్రూవ్ ఇచ్చింది. జేఎన్టీయూ వాళ్ళు కూడా ఓకే అన్నారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో దట్ చాలా కాలేజెస్ అప్లై చేసుకున్న వాటికి అనుమతులు అయితే వచ్చాయి. ఏది జేఎన్టీయూ నుంచి కానీ లేదంటే ఏఐసిటి నుంచి కానీ ఫైనల్గా గవర్నమెంట్ ఈ కౌన్సిలింగ్లో అనుమతించలేదు. అంటే అన్నీ ఈ అప్రూవ్ అయిన ఏఐసిటి అప్రూవ్ చేసిన 25,000 సీట్స్కి అయితే ఇక్కడ ఆమోదం లభించలేదు. కాబట్టి దాంట్లో కొన్ని మాత్రమే అప్రూవ్ చేశారు. ఆ అప్రూవ్ అయిన సీట్లను మాత్రమే మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో పెట్టడం జరిగిందనమాట. సో మిగిలిన కొన్ని సీట్స్ ఎన్ని మిగిలినాయనంటే అంటే అప్రూవ్ అయ్యి కూడా అలో చేయనివి ఎన్ని ఉన్నాయనంటే దాదాపు ఒక 17,000 సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 17,000 సీట్స్కి అనుమతి ఇవ్వలేదు లాస్ట్ ఇయర్. సో అట్లీస్ట్ ఈ సంవత్సరమైనా, అంటే లాస్ట్ ఇయర్ చూడండి మనకి ఫైనల్ ఫేజ్ ఉంటుందా అనేసి చాలా స్టూడెంట్స్ మన గురించి అంటే మనల్ని అడగడం కానీ లేదంటే మనకి వీడియోస్లో పోస్ట్ చేయడం, ఇలా చాలామంది ఎదురు చూశారు. ఫైనల్ ఫేజ్ ఇంకోటి ఉంటుందేమో, ఈ 17,000 సీట్స్కి అప్రూవల్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ట్రై చేశారు. చాలామంది ఎదురు చూశారు. ఈవెన్ హైకోర్టు కూడా ఇంకొక ఫేజ్ కండక్ట్ చేసి అవసరమైతే ఏమంటారు మన డేట్ ఎక్స్టెండ్ చేసి, ఏది క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా, అడ్మిషన్ క్లోజింగ్ డేట్, అది ఎక్స్టెండ్ చేసి అయినా సరే మీరు అడ్మిషన్ కౌన్సిలింగ్ చేయండి, పిల్లలు విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. బట్ అయినా కూడా గవర్నమెంట్ ఫైనల్ ఫేజ్ అయితే కండక్ట్ చేయలేదు. సో కొన్ని సీట్లు మిగిలిపోవడం కూడా జరిగింది. అయితే వీళ్ళ గవర్నమెంట్ యొక్క వాదన ఏంటి అని అంటే ఇక్కడ
ఈ సీట్స్ ఇప్పటివరకు ఉన్న సీట్లలో దాదాపు 74% సీట్లు కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉన్నాయి. అండ్ రిమైనింగ్ సీట్లు ఏవైతే ఉంటాయి కోర్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివన్నీ కూడా తగ్గిపోతున్నాయి. సో అది దానివల్ల మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ యొక్క వాదన. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించండి. సో ఇక్కడ డిమాండ్ ఉన్నవి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నవి లేదా మార్కెట్లో అవసరం ఉన్న బ్రాంచెస్కి మాత్రమే డిమాండ్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. సో మెకానికల్కి, ఎలక్ట్రికల్కి ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది, ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది, ఎంతమంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది మార్కెట్లో, అండ్ ఎంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మాత్రమే కదా వాళ్ళకి జాబులు వస్తాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు, లేదా వాళ్ళు బయట కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. అనంటే వాళ్ళకి కోర్ బ్రాంచ్లు చేసిన వాళ్ళకి బయట అవకాశాలు దొరకట్లేదు అనేది కదా దాని ఉద్దేశం. సో అంతేగాని అవకాశాలు ఉన్నా కూడా క్యాండిడేట్స్ లేరు అనే సిచ్యువేషన్ ఇంకా రాలేదు మనకి. ఫ్యూచర్లో వస్తుందేమో అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలా ఉంటుంది. బట్ దానికి సరిపడా స్టూడెంట్స్ అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకవేళ మొత్తం అయితే తీసేయాల్సిన అవసరం లేదు, బట్ కోర్ బ్రాంచెస్ ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది, ఉండదని చెప్పట్లేదు. ఆ బ్రాంచెస్ ఎంతవరకు కావాలి, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్, పర్సంటేజ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవసరం మార్కెట్లో, ఏ బ్రాంచ్కి ఎంతమంది అవసరం అనేది ఒక సర్వే లాంటిది ఏదైనా చేసి ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది ఇలాంటివి చేసి దాని ప్రకారంగా ఈ సీట్స్ అనేవి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? సో ఈ 17,000 సీట్స్కి మరి ఈసారి అయినా అనుమతి ఇస్తారా లేదా? అంటే గవర్నమెంట్ ఏమో ఇంకా లాస్ట్ ఇయరే చాలా వరకు ఎక్కువ సీట్లకి అనుమతి ఇచ్చాము, అండ్ ఏదైనా కాలేజీలు క్లోజ్ చేయాలనుకున్నా, బ్రాంచ్లు తీసేయాలనుకున్నా తీసేయచ్చు, కానీ బట్ కొత్తవి మాత్రం మేము అనుమతించము అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మరి లాస్ట్ ఇయర్ ఈ అప్రూవల్ వచ్చి కూడా, అంటే ఏఐసిటి అప్రూవల్ వచ్చి కూడా కౌన్సిలింగ్లో యాడ్ చేయని సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాలేజీ వాళ్ళందరూ కూడా ఈ కోర్టుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళు గెలుస్తారా లేదా, మరి ఆ సీట్లని అందుబాటులోకి తీసుకొస్తారా లేదా ఈ సంవత్సరం అనేది చూడాలి. సో ఏదేమైనా కూడా ఈ టీజీఈఏపీ సెట్ 2025 రాయబోయే స్టూడెంట్స్కి అయితే ఒకవేళ ఈ సీట్లు వచ్చినట్టయితే డెఫినెట్గా ఇది చాలా లాభం అనే చెప్పుకోవాలి. సో చూద్దాము మరి అప్పటి వరకు, అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేయొచ్చు. సో అప్పటి వరకు మీరు ప్రిపరేషన్ అయితే జాగ్రత్తగా ప్రాపర్గా ప్రిపరేషన్ ప్లాన్ని చేసుకోండి. దాని ప్రకారంగా మీరు ఒక టైం టేబుల్, ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీకు మంచి కాలేజీలో, అంటే మీకు మంచి ర్యాంక్ రావాలి ఫస్ట్గా. సో దాని ప్రకారంగా మీకు కౌన్సిలింగ్లో సీట్స్ కూడా మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది, మంచి బ్రాంచ్లో మీరు కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా హ్యాపీగా చదువుకుంటూ ఉండండి, ఎటువంటి టైం కూడా వేస్ట్ చేయొద్దు. ఇప్పటి నుంచి టైం చాలా తక్కువ ఉంది మీకు, ఓకే. సో ఇది ఈరోజు వీడియో అప్డేట్. ఇంకా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ.